మార్నింగ్ బడీస్. సో టైం వచ్చేసి 4:45 అవుతుంది. సండే ఈరోజు 6th September. అండ్ మనం ఈరోజు కొండవీడు ఫోర్ట్కి వెళ్తున్నాం. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే సన్ రైజ్ క్యాప్చర్ చేయొచ్చు అని ఒక చిన్న ఐడియాతో. సో వీ నీడ్ టు సీ చేయగలమో లేదో. నేను నాతో పాటు రవి వస్తున్నాడు. రవిని బస్ స్టాండ్ దగ్గర మీట్ అవుతా అని చెప్పా. తన బ్రదర్స్ బైక్లో వస్తున్నాడు, ఎఫ్జీలో. ఊరు వెళ్తున్నా. చలో ఓకే, సో వీఆర్ అఫీషియల్లీ అవుట్. లెట్స్ సీ. సో కొండవీడు ఫోర్ట్ ఇక్కడి నుంచి 72 కిలోమీటర్స్ అండి. 70 దాకా ఉంది విజయవాడ నుంచి. అండ్ గుంటూరు దాకా హైవేలో వెళ్ళి అక్కడ నుంచి స్ట్రేట్ రోడ్లో వెళ్ళాలి. 4:45 5:30కి ఇచ్చాడు సన్ రైజ్. యాక్చువల్లీ గూగుల్లో రీచ్ అవ్వగలమా, చిన్న డౌట్. ఎందుకు వచ్చింది గోలా? ఓకే, పెట్రోల్ స్టాక్ లేకపోవటం ఏంట్రా? కొట్టేవాళ్ళు లేడా? స్టాక్ లేదా? అండ్ వావ్, కనిపిస్తుందా మీకు? దిస్ ఈజ్ దుర్గగుడి ఫ్లైఓవర్ విచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ సూన్ అనమాట. సెక్యూరిటీ గార్డ్ని కూడా పెట్టారు ఎవరు పైకి వెళ్ళకుండా. అయితే ఇది అఫీషియల్గా ఇంకా ఓపెన్ అవ్వలేదు. 8th August ఓపెన్ అవుతుంది. ప్రెటీ లాంగ్ ఫ్లైఓవర్. అండ్ వన్స్ దిస్ ఇస్ డన్, డెఫినెట్లీ నేను ఒక వ్లాగ్ చేస్తాను దీని మీద. సో దట్ మీకు ఒక వర్చువల్ టూర్ ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడికి వచ్చినా రాకపోయినా. ఐ నో గైస్, అంటే ఫ్లైఓవర్ అంటే పెద్ద విషయం కాదు, దానికి ఎందుకు ఇంత హడావిడి అనుకుంటారేమో. బట్ విజయవాడకి, ట్రస్ట్ మీ, విజయవాడకి ఇది చాలా పెద్ద విషయం. ఎప్పటి నుంచో ఈ దుర్గగుడి దగ్గర ట్రాఫిక్ అనేది కొన్ని ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రాబ్లం. అండ్ కంజెస్టెడ్ చూసారు ఈ రోడ్డు ఇప్పుడు పెద్ద చేశారు. యాక్చువల్లీ చాలా చిన్నది ఉండేది ఇదివరకు. లాస్ట్ 2 years 3 years కూడా ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేయకముందు చాలా చిన్న రోడ్డు ఇది. అసలు ట్రాఫిక్ లేని టైం ఉండదండి ఇక్కడ, అట్లా ఉండేది అనమాట. ఆ తాత నాకేదో చెప్పాడే, 2+ kilometers. ఓకే రే, ఏంట్రా లోడ్ ఏంట్రా? నువ్వేంటి? ఓ మై గాడ్. ఓకే, ధర్మాకోల్ కాబట్టి సరిపోయింది, లేకపోతే అసలు అట్లా వేసుకున్నాడు అనిపించింది. అని ఇట్లాంటివి చాలా చూస్తుంటాం కదా, స్ట్రేంజ్ భలే. ఎంత ఓవర్లోడ్ వేసేస్తారంటే ఒక్కోసారి లారీస్లో వాటిలో ఎక్కడొక్కడ చాలా డేంజరస్ అనమాట. హైవేస్ మీద వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ నేనైతే 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకన్నా మంచిది, వాడు ఎప్పుడు పక్కకు పడతాడో తెలియదు. ఇదే అండి బస్ స్టాండ్. అదిగోండి బస్సులు కనిపిస్తున్నాయి బస్ స్టాండ్ రాగానే. ఓకే, కొంచెం ఫాస్ట్గా వెళ్తే వెళ్ళిపోవచ్చు సన్ రైజ్కి. కొంచెం బస్ స్టాండ్ ముందుకు వెళ్ళి ఐ విల్ వెయిట్. ఏంటండి 1 hour 42 minutes డ్రైవ్ చూపిస్తుంది. వీడేంటి గంటలో వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. యాక్చువల్గా మనం హైవే వెళ్తేనే 1 hour 42 minutes చూపిస్తుంది. ఇది రవి వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు. సో అటు చెప్తూనే ఉన్నాడు మోస్ట్లీ వాళ్ళ తమ్ముడు కూడా వస్తాడని. గుడ్ థింగ్. సో ఎస్, వీఆర్ ట్రైంగ్ టు రీచ్ ఫాస్టర్. వాళ్ళ తమ్ముడు బాగానే ఫాస్ట్గానే తోలుతాడు. సో ఎస్, లెట్స్ ట్రై టు మేక్ ఇట్ ఫర్ సన్ రైజ్. Never reminded, never taking whatever you told me. I know what I could be, making emotion paintable and so tell me, is this what you made me?
ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయాం గుంటూరు. ఓకే, సో ఈ రోడ్లో బైపాస్లోంచి వెళ్తున్నాడు అనమాట. ఫైన్, గుంటూరు వచ్చేసాం. ఫ్యూయల్ ఉందని అనుకుంటున్నా, ఏం తెలియట్లేదు. బట్ లెట్స్ సీ. ఇక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది. గట్టి కొడుతున్నాడు. ఓకే, చలో లెట్స్ ట్రై టు కీప్ ఇట్ అప్. ఈ రంగులు వేయరు అసలు, అది కనిపించి సావదు రాత్రిపూట. జంపింగే ధూమ్ సినిమాలో లాగా అన్ని స్టంట్లే ఇండియా రోడ్డు మీద తోలుతుంటే. సినిమాలో చేయాల్సిన పని ఏం లేదు, నార్మల్గానే అందరు స్టంట్లు చేస్తుంటారు మీరు చూస్తే. రవి ఇది ఇది సేఫ్గానే ఉందా? ట్రైపాడ్ ఉందిగా? చలో మ్యాప్స్ పెట్టాలా? రూట్ తెలీదా? రండి, ఇదిగో కరెక్టే ఉన్నాం. రోడ్ ఆసం ఉన్నట్టుంది. అక్కడ పొగ చూసారా? మళ్ళీ ఉంది సన్ రైజ్, కొండలు అండ్ పొగ. డెడ్లీ కాంబినేషన్, అదిరిపోయింది. సూపర్ సూపర్. ఇన్ని రోజులు అయిందండి. మనకి ఇక్కడి నుంచి కొండవీడు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనం హార్డ్ కోర్ ట్విస్టీస్ అయితే చేయలేం 100%. ఏంటి ఇదేదో రాళ్ళు అడ్డు పెట్టినట్టున్నారు, బట్ తీసేసి పీపుల్ ఆర్ గోయింగ్. సో లెట్స్ సీ. మనకు తెలియని రోడ్లో నేను ఎప్పుడు అంత రిస్క్ చేయను, సో స్లోగానే వెళ్దాం. లెట్స్ ట్రై టు క్యాప్చర్ దిస్ ఫోర్ట్. సైక్లిస్ట్ వస్తున్నారు ఇక్కడ బాగా. గుడ్ థింగ్. చాలామంది సైక్లిస్ట్ చూశాను. పీపుల్ ఆర్ కమింగ్ హియర్, విచ్ ఇస్ గుడ్. కన్ఫ్యూజ్ అవుతుంది ఎటు వెళ్ళాలి అర్థం కాక పాప. ఏదైనా కాంపిటీషన్ జరుగుతుందా ఏంటి? ఇంతమంది ఉన్నారు చూస్తుంటే, అలానే ఉంది. అప్ హిల్ కాంపిటీషన్ అని ఉందేమో. తొక్కండి సార్, మాకు ఎలాగలేండి, మంచి బుద్ధులు లేవు. చూసారుగా ఘాట్ రోడ్డు, అలా పైకి అలా పైకి వెళ్తాం అనమాట మనం.
కొండవీడు. ఈ పేరులో తెలుగోడి వీరత్వం కనిపిస్తుంది, తెలుగోడి చరిత్ర కనిపిస్తుంది. తెలుగు అనేది ఇప్పటిది కాదు ఎప్పుడుదో అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. 1300వ శతాబ్దంలోనే పోలే వేమారెడ్డి అనే రాజు ఈ కొండవీడిని కట్టించి అతని క్యాపిటల్ని కొండవీడు చేసుకొని పరిపాలించేవాడు. ఆ తర్వాత ఈ కోట ఎన్నో యుద్ధాలను చూసింది. 1516లో కృష్ణదేవరాయ ఈ కోటని ఆక్రమించాడు. రెడ్డి సామ్రాజ్యాన్ని ఓడించి ఈ కోటను ఆక్రమించాడు. ఆ తర్వాత గోల్కొండ సుల్తాన్స్ దీనికోసం 1579 దాకా పోరాడారు. కానీ ఆ తర్వాత కుతుబ్ షా ఫైనల్లీ 1579లో ఆక్రమించాడు. ఆక్రమించి దీన్ని ముర్తాజా నగర్ అని పేరు మార్చాడు. ఇప్పుడు కానీ మీరు ఈ కోటను చూస్తే మీకు పెద్ద పెద్ద కట్టడాలు ఏం కనిపించవు. అన్నీ శిథిలావస్థలో ఉన్న కట్టడాలు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మన కోటల్ని సరిగ్గా పట్టించుకోలేదు. అండ్ ఇక ముందు పట్టించుకోబోతుంది అని ఒక చిన్న ఆశ. లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆంధ్రాలో ఉన్న కోటలన్నింటినీ వాటి పూర్వ వైభవం తిరిగి తీసుకొని రావడానికి కృషి చేస్తున్నారని తెలిసింది. ఆ దిశగానే ఈ కోటకి 3.5 కిలోమీటర్స్ అయిన ఘాట్ రోడ్ని శాంక్షన్ చేసి కంప్లీట్ చేయటం అయింది. ఇప్పుడు ఈ కోట అందరికీ ఎంతో ఈజీగా యాక్సెసిబుల్. ఈ కోటకి మెట్ల దారి కూడా ఉంది. మీరు మెట్లెక్కి రావాలనుకుంటే కోటకి ఘాట్ రోడ్ సెక్షన్ నుంచి కాకుండా వేరే సైడ్ ఊళ్ళోంచి మెట్లు ఉన్నాయి. సో అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎవరు జనాలు ఉండరు అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మేము వచ్చేటప్పటికి కోట 6:20కి రీచ్ అయ్యాం. సన్ రైజ్ అయితే మిస్ అయ్యాం కానీ బట్ వాట్ ఎవర్ ద వ్యూ దట్ వీ గాట్ ఇట్ ఈస్ టోటల్లీ వర్త్. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి వండర్ఫుల్ స్పాట్. మీరు ఎండ్లెస్ ఆఫ్ ట్రైల్స్ ఉన్నాయి, ఎటైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అండ్ మీ ఓపిక. బట్ థిక్ ఫారెస్ట్ లాగా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో అలాంటి ప్లేసెస్లో జాగ్రత్తగా ఉండండి. ఏ పామో ఇంకోటో వచ్చినా కానీ జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీ దగ్గర మస్కిటో రిపెల్లెంట్ ఉంటే 100% క్యారీ దట్. ఎందుకంటే ఇన్సెక్ట్స్ అవి అలర్జీస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అండ్ నాకైతే ఒక బెస్ట్ ప్లాన్ అనిపించింది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి కోట రీచ్ అయ్యి సన్ రైజ్ క్యాప్చర్ చేసుకొని 11-12 దాకా ట్రెక్కింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని అన్నోన్ పాత్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫొటోస్ తీసుకొని 11-12 అలాగా ఒక షేడ్ అయిన ఒక మంచి ప్లేస్ తీసుకొని అక్కడ కూర్చొని మీరు తెచ్చుకున్న ఫుడ్ తినేయండి. ఆ తర్వాత 3 దాకా టైం స్పెండ్ చేసి 3కి బ్యాక్ స్టార్ట్ అవ్వండి. దిస్ షుడ్ బి ఏ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ యూ. దీన్ని వరల్డ్ హెరిటేజ్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా క్లాసిఫై చేయడానికి కూడా ఎఫర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. సో బడీస్, నేను మీకు ఎప్పుడూ చెప్తాను, మనం వెళ్ళే ప్లేస్ని మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ నేను చూశాను చాలా చోట్ల చెత్త అవి పడేశారు. వాళ్ళు తిన్న పేపర్లు, ఫుడ్లు అన్నీ పడేశారు. ప్లీజ్, ఇవన్నీ ఎంతో హిస్టారిక్ అయిన ప్లేసెస్. అండ్ ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఇలాగే ఉండాలి. మన పిల్లలు, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మన గతాల్ని తెలుసుకోవాలంటే ఇలాంటివి బతుకుండాలి. అండ్ మీరు ఈ వ్యూని మాత్రం మర్చిపోమాకండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ ఇన్ ద ఫోర్ట్. అండ్ దీన్ని కూడా మీరు ఒక ట్రెక్కింగ్ లాంటిది ఒక చిన్న ఒక 5-10 minutes ట్రెక్కింగ్ చేసి మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం buddies, and until we find our next adventure, this is your landscape hunter.